బీసీల పైన అసలు బీజేపీ పార్టీకి ఎంతవరకు ప్రేమ ఉంది సార్? అంటే ఓబీసీయే ప్రధానమంత్రియే బీసీ అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు తెలంగాణ విషయంలో బీజేపీ మీద అంటే తెలంగాణ మీద పెద్దగా ప్రేమ చూపించలేకపోతుందేమో అనిపిస్తుంది ఎక్కడ. నిజంగా చెప్పాలంటే బీసీల గురించి వస్తే ఫస్ట్ బీసీలనే నేను దోషిగా అనుకుంటా. నేను బీసీగా నేను కూడా బీసీయే సార్. అట్లయితే బీసీలకే దోషులు. ఈరోజు ఎందుకు నేను చెప్తున్నా అంటే బీసీలు 50% కంటే ఎక్కువ ఉంటారు భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ. బీసీలు అభివృద్ధి చెందందే భారతదేశం అభివృద్ధి చెందదు. నెంబర్ 2 పాయింట్ అంటే 50% జనాభా అభివృద్ధి చెందకుండా రాష్ట్రం డెవలప్ కాదు, దేశం డెవలప్ కాదు. ఈరోజు అత్యధికంగా పేదరికంలో ఉన్నది బీసీలే. కంపేర్ టు ఈవెన్ ఎస్సీ ఎస్టీల కంటే కూడా మీరు నెంబర్ ఆఫ్ ఏకర్స్ ల్యాండ్ తీసుకోండి, వెల్త్ తీసుకోండి, హౌజెస్ తీసుకోండి, అత్యధికంగా వెనుకబడ్డది బీసీలు. అందులో ఇంకా కొన్ని బీసీ క్యాస్ట్లు అయితే ఇంకా చాలా దారుణం, ఇక మీరు చెప్పలేనంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీనోటిఫైడ్ బీసీలను ఉంటారు. వాళ్ళంతా వెనుకబడితనం అసలు ఏ వర్గంలో ఉండదు. కారణం ఎవరు? 50% జనాభా ఉంది. తెలంగాణలో 3,20,00,000 ఓట్లు ఉంటే 1,60,00,000 70,00,000 ఓట్లు ఉన్న బీసీలు మీరు ఓటు సోయి లేకుండా ఓటు మీ యొక్క శత్రువులకేసి, ఓటు మిమ్మల్ని అంచివేసే వాళ్ళకేసి, ఓటు మిమ్మల్ని దగా చేసే వాళ్ళకు ఓటేసి ఎప్పుడు యాచించటము తప్పెవరిది? రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదా, ఓటు హక్కు ఇచ్చింది కదా. ఎందుకు నేను ఈ బాధతో చెప్తున్నా అంటే నేను ఒకటే చెప్తాను, ప్రజలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఇంకోటి నేను చెప్తా, ఒక్కరి దగ్గర 1,00,000 కోట్లు కాదు, 1,00,000 మంది దగ్గర ₹1,00,00,000 ఉండాలి. ఈరోజు మీకు తెలుసమ్మా, తెలంగాణ రాష్ట్రంలో 84 లక్షల కోట్ల సంపద ఉంది. అప్రాక్సిమేట్ 84 లక్షల కోట్ల సంపద. తెలంగాణలో 10 కుటుంబాల దగ్గర 5 ఫ్యామిలీస్ దగ్గర 10 ఫ్యామిలీస్ దగ్గర 5 లక్షల కోట్లు ఉంది. ఓన్లీ 10 ఫ్యామిలీస్. 1,00,000 మంది బీసీల దగ్గర కూడా 5 లక్షల కోట్లు లేదు. 1,00,000 మంది బీసీల దగ్గర కూడా 5 లక్షల కోట్లు లేదు. అత్యధిక మంది 70, 80, 90% బీసీలు లివింగ్ ఫర్ లివింగ్ అంటే వాళ్ళ జీవితమే బతకటానికి జీవిస్తున్నారు. లేవాలి, కష్టపడాలి, పిల్లల చదువు చెప్పించుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇల్లు ఇటుక పేర్చి ఇల్లు కట్టుకుంటే ఇల్లు లాంటి ఇల్లు చాలామందిది 2 బెడ్రూమ్ హౌస్ కూడా ఉండదు. జీవితం మొత్తం దానికి ఈఎంఐ కట్టాలి. కానీ కొన్ని వర్గాల దగ్గరనో లక్షల కోట్లు అవినీతిగా మన కళ్ళ ముందల్నే ఒక్క టర్మ్లో లక్షల కోట్లు 1,000 కోట్ల మంది ఎక్కువ ఉన్న వాళ్ళు దాదాపు 10,000 మంది ఉన్నారు. అక్రమంగా, అది కూడా సక్రమంగా వ్యాపారం చేసి కష్టపడి సంపాదించిన వాళ్ళు కాదు. అత్యధికంగా రాజకీయంగానో లేకుంటే కులపరంగానో లేకుంటే క్రోనీ క్యాపిటలిజంతో సంపాదించేవాళ్ళు. మరి ఇంత సోయి లేని బీసీలు, దినదినం కష్టంగా బతికేటువంటి బీసీలు ఓటు సోయి లేనప్పుడు ఎవరిని నిందించాలి? రాజకీయ నాయకులైతే దాదాపు ఈరోజు ఇప్పటి వరకు పాలించిన వాళ్ళు అత్యధికంగా ఫ్యూడల్ లీడర్స్ ఒకటి ఏంటంటే మేము లక్షల కోట్ల సంపాదించాలి, అత్యధిక జనాభా అణచివేయబడి ఉండాలి. ఎందుకు మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు బీసీలకి అవగాహన కల్పించట్లేదు? బీసీ ఇప్పుడు చూడమ్మా, ఈ రాజకీయ పార్టీలు ఏవైనా కూడా పొలిటికల్ పార్టీస్, నేను ఎప్పుడు చెప్తుంటాను, సిద్ధాంతాలు ఏవైనా కూడా, ఈరోజు మోడీ గారు ఉన్నారు, నిస్వార్థంగా పాపం ఆయన కష్టపడి జీవితం మొత్తం ₹1 సంపాదించుకోకుండా ఎంతో కష్టపడుతుండే 24 గంటలు పాపం ఈ ఏజ్లో కూడా విశ్రామం లేకుండా ఎప్పుడు 24 గంటలు తిరుగుడో దేశాలు విదేశాలు పథకాలు చేస్తుండు. మరి బీసీలు ఆయన్ని చూసి సోయి తెచ్చుకోవాలి కదా. ఏ పార్టీ చేయదు. నేను చెప్తున్నా కదా, నువ్వు స్వతహాగా
నీకు ఒక శ్లోకం చెప్తాను, భగవద్గీతలో ఉంటుంది. ఉద్ధారేత్ ఆత్మానం అంటారు శ్రీకృష్ణుడు. అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. దురదృష్టవశాత్తు భారతదేశంలో కుల వ్యవస్థ వల్ల అందరినీ అణిచివేయాలనే దృక్పథం లీడర్స్కి ఉంటుంది, ఫ్యూడల్ లీడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మీ ఫీల్డ్ తీసుకుందాం, ఏది మీడియా ఫీల్డ్ తీసుకుందాం. ఈరోజు సంవత్సరానికి దాదాపు 1,000 కోట్లు ఖర్చు పెడతారు. దాదాపు 10 నుంచి 20 మెయిన్ ఛానల్స్, మెయిన్ పేపర్స్ ఉంటాయి. నాకు తెలిసి 1000 దాకా ఈ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఛానల్స్, డిజిటల్ ఛానల్స్ ఉంటాయి. ఒక 100 కోట్ల బడ్జెట్ వీళ్ళకి పెట్టవచ్చు కదా? పెడతారా? ఒక 100 కోట్లు వ్యూవర్షిప్ను బట్టి నెలకు 10,000 ఇచ్చినా కూడా సంతోషపడే ఛానల్స్ చాలామంది బతుకుతారు. చెయ్యరు. ఫ్యూడల్ మెంటాలిటీ. 1,00,000 కోట్లు ఉన్నోళ్ళే పెద్ద పెద్ద ఛానల్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే అది ప్రజల్ని మైండ్ సెట్ కంట్రోల్ చేయాలి కాబట్టి. అందుకొరకు బీసీలు బాగుపడాలంటే బీసీలు బాగుపడితేనే భారతదేశం బాగుపడుతుంది. మరి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రేవంత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ కానీ ఇంకే ఫ్యూడల్ అంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేయట్లేదు బీసీ రిజర్వేషన్స్ లో. మరి ఏది బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఎవ్వరు, నేను చెప్పేదమ్మా, రిజర్వేషన్ అనేది వెరీ స్మాల్ ఇష్యూ. నేను అనేది ఆర్థిక ఎదుగుదల లేనిది ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది స్మాల్ ఇష్యూ. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు సప్లాన చట్టబద్ధత కల్పిస్తాము, 1,00,000 కోట్లు ఇస్తామన్నారు. అది కోట్లు ఏం అడ్డం రాదు కదా. కోట్లు ఎట్లా కొట్లేస్తాయి. కోట్లు కూడా బీసీలకు వ్యతిరేకమే. కోట్లు కూడా 100%. ఈ దేశంలో 2 లాస్ ఉంటాయి. ఒకటి ఫర్ బీసీస్, ఒకటేమో అందరికీ ఒక లా, బీసీలకు ఒక లా. ప్రతిదీ బీసీకి వ్యతిరేకంగా ఉంటుంది. అది కోర్టుకు పోని, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, ఈ రాజకీయ వ్యవస్థలు కానీ. అంతో ఇంతో మోడీ గారు ఉండబట్టి బీసీలకు కనీసం ఒక 27% మంత్రి పదవుల్లో కానీ, వివిధ స్థానాల్లో బీసీలకు కానీ, అంతో బీసీలకు కొన్ని పథకాలు కానీ, వివిధ స్కీములు కానీ రావటం మోడీ గారు చలవాలి. లెట్ మీ టెల్ యూ. అంతో బీజేపీలో కొంత ఇంకా చాలా వర్గం దేశం బాగుండాలంటే బీసీలు కూడా బాగుండాలనే దృక్పథం ఉంటుంది. కానీ మేజర్ ఈ కాంగ్రెస్ అయితే నెంబర్ 1 యాంటీ బీసీ అండ్ ఫ్యూడల్ పార్టీ. వాళ్ళకి అవినీతి అనేది, మనం ఈరోజు ఇంత పేదరికంలో ఉండటానికి కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ లీడర్స్, నాట్ బికాస్ ఆఫ్ అవర్ కంట్రీ, నాట్ బికాస్ ఆఫ్ ద స్కిల్, నాట్ బికాస్ ఆఫ్ ద ఇంటలెక్చువల్సీ, ఓన్లీ ఫ్యూడల్ లీడర్స్. ఈరోజు నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు దేవుడు ఆ పవర్ ఇస్తే ఒక టర్ములో 10 లక్షల కుటుంబాన్ని కోటీశ్వరులు చేస్తాం. ఎలా సార్? వెరీ సింపుల్. నీకు ఆపర్చునిటీ కల్పించటం. ఈరోజు నీకు చెప్తున్నాం, మైనింగ్ ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ చెప్తాం. మైనింగ్ ఇండస్ట్రీ ఉసుక మీద 10,000 నుంచి 15,000 కోట్ల వ్యాపారం అవుతుంది. దేవుడు ఇచ్చింది, భూమాత ఇచ్చింది, ఎవరు ఇన్వెస్ట్ చేసి. ప్రభుత్వానికి రావాల్సింది ఓన్లీ రాయల్టీ, సెస్. కానీ అది 10 మంది చేతిలో ఉంటుంది. నిబద్ధత ఉన్న ప్రభుత్వం ఉంటే నిరుద్యోగ యువతకు, పేద యువతకు క్లస్టర్ చేసి మనిషికి ఒక 50 లారీలు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఒక సంవత్సరంలో లక్షాధికారులు అవుతారు. ఆ డబ్బులతోనే ఏదో వ్యాపారం పెట్టుకుంటారు. చెయ్యరు. ఈరోజు నా కళ్ళ ముందల 7 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ పుణ్యం అంటూ ఒక 10 కుటుంబాలు దాదాపు 1,00,000 కోట్ల అధిపతులు అయినారు ఆఫీషియల్లీ. ఈరోజు కాంట్రాక్టర్లు 21,000 కాంట్రాక్టర్లు ఉన్నారు తెలంగాణలో. ఈరోజు మొత్తం తీసుకెళ్ళి ఒకళ్ళిద్దరికి ఇస్తున్నారు. ఓ ఫెడరల్ మైండ్స్, మోడీ లాంటి మనస్తత్వం, అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ లాంటి ఆలోచన మాలాంటి వాళ్ళు ఉంటే ఒక 1000 మందికి ఇస్తాం ఆ కాంట్రాక్ట్. 1000 కుటుంబాలంటే ఒక్కొక్క కుటుంబం దగ్గర 10 కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి. డీసెంట్రలైజేషన్, కరప్షన్ సెంట్రలైజేషన్, పవర్ సెంట్రలైజేషన్, ఆపర్చునిటీ సెంట్రలైజేషన్. ఇక భారతదేశం ఏం బాగుపడుతుంది? ఈరోజు నేను చూస్తున్నా కదా, మా చాలామంది మిడిల్ క్లాస్ మా హాస్పిటల్స్లో నర్సులుగా, వార్డు బాయ్లుగా,
వీళ్ళందరూ పనిచేస్తారు, జీవితాంతము కష్టపడితే ఒక ఇల్లు కట్టుకోలేరు, జీవితాంతం. మరి వీళ్ళు 9,272 ఎకరాలు 6 లక్షల అవినీతికి ఈ యొక్క ప్రభుత్వం తెరలేపింది. మీడియా మాట్లాడదు, కోర్టులు అడ్డం రావు, అనేక పార్టీ సీనియర్ నాయకులు గప్చుప్పున ఉంటారు. హిల్టీపీ పాలసీ గురించి మాట్లాడుతున్నారా? అంతే, సింపుల్. ఎక్కడైనా ఉద్యమం ఉందా? 9,272 ఎకరాలు ఈరోజు మార్కెట్ వాల్యూ 6.5 లక్షల కోట్ల రూపాయలు. అది నిజంగా మనం సద్వినియోగం చేసుకుంటే, ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చినప్పుడు పరిశ్రమలు బంద్ చేస్తే అది ప్రభుత్వానికి చెందుద్ది, అది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కాదు. ఈరోజు ఫార్మాసిటీ నా కాన్స్టిట్యున్సీలో 20,000 ఎకరాలు ఫార్మాసిటీ పేరు మీద తీసుకున్నారు. తీసి రేపు పరిశ్రమలకు ఇచ్చేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తే ఎకరానికి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి లాక్కొని రైతుల దగ్గర, నీకు 20,000 కుటుంబాలు పేదలుగా మేము మార్చినాం కదా. ఎప్పుడు మీలాంటి యువత, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు ఎప్పుడు జీవితం లేస్తే నేను చూస్తున్నా కదా, నాకే అనిపిస్తుంది ఇబ్బంది. నాలాంటి వాడికి అప్పుడప్పుడు అరే డబ్బుల గురించి ఇబ్బంది అవుతుంది. నెలకు 20,000, 15,000, 30,000 సంపాదించేటోళ్ళు, రెంటెడ్ ఇంట్లో ఉండేటోళ్ళు కరెంటు వాడాలన్నా 10 సార్లు సినిమా పోవట్లేరు. ఎందుకు పోవట్లేరు? ఈరోజు ఐబొమ్మ రవి దాని మీద ఏదో రాబిన్ హుడ్ లాగా అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే సినిమా పోవాలంటే 1,000-2,000 రూపాయలు. ప్రీమియర్స్కి వచ్చేసరికి అసలు టికెట్ రేట్స్ అసలు ఎవడు నీకు 100 కోట్లు ఇవ్వమన్నాడండి? ఎవడు ప్రీమియర్ షో ఇవ్వమన్నారు? నేను చెప్తున్నా కదా, ఈరోజు మీడియా ఛానల్స్, డిజిటల్ ఛానల్స్ అందరూ మిడిల్ క్లాస్ పిల్లలే పెట్టుకున్నోళ్ళు, అందరూ మిడిల్ క్లాస్ పిల్లలే. నువ్వు 100 కోట్లు ఇస్తే వీళ్ళు హ్యాపీగా నీ వార్తలు వేస్తారు కదా. రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి, ఇంకోటి ఉంటే ఇంకోటి. ఎందుకంటే వీళ్ళందరినీ కిల్లు చేయాలి. బేసికలీ వీళ్ళందరినీ ఆర్థికంగా అణిచివేసి నిత్యం జీవితంలో కొట్టు మాట్లాడాలి. ఇది ఇక మనం ఏం రాజకీయం చేస్తాం? ఏం రాజకీయం? ఈరోజు 1,00,000 కోట్లు ఉన్నోడు రేపు ఎలక్షన్లో 5,000 కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రం మొత్తం 80 లక్షల కోట్ల సంపద వాని చేతిలో వస్తుంది.